నమస్తే. ఈ నెల 18 ఏపీ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టించబోతుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన ఉంటుందనేది గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో నడుస్తున్నటువంటి చర్చ. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీతో కొన్ని పార్టీల నేతల్లో అంటే వాళ్ళు భయం కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. దీనిపై చర్చోపచర్చలు ఎన్టీఆర్ సన్నిహితులు కావచ్చు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కూడా అప్రోచ్ అయ్యి నిజంగానే ఎన్టీఆర్ రాజకీయాలకి వస్తున్నారన్న ఎంథూసియాజంతో ముఖ్యంగా టీడీపీ పార్టీకి చెందినటువంటి లీడర్లు, అనేక మంది లీడర్లు అంటే ఇంటర్నల్గా తమకున్నటువంటి సోర్సెస్ ప్రకారం ఆరా తీయడం ప్రారంభించారు. సో మొత్తంగా చూసుకుంటే ఒక రకంగా ఎందుకంటే గతంలో 2014లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. 2009లో ప్రచారం చేశారు. కానీ అప్పుడు అధికారంలోకి రాలేదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి చరిష్మాను ఖచ్చితంగా టీడీపీ వాడుకోవాలని గతంలో భావించింది. అయితే కొంతకాలంగా ఇటు టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు కుటుంబం కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబానికి కొంత గ్యాప్ ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఒక వర్గం టీడీపీలోని ఒక వర్గం నేతలు ఎన్టీఆర్ను టీడీపీలోకి తీసుకురావాలని భావించినప్పటికీ ఆయన ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాలపైనే ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది. అయితే ఈ నెల 18న ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఉండబోతుందనేది టాలీవుడ్ సర్కిల్లో జరిగినటువంటి చర్చ. అందుకు అనుగుణంగానే ఆయన పొలిటికల్ ఎంట్రీపై వచ్చినటువంటి రూమర్స్ కావచ్చు, ప్రచారం కావచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది. సోషల్ మీడియా ఒక రకంగా కోడై కూసింది ఆయన పొలిటికల్ ఎంట్రీపై. అయితే ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18న ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో నిన్న ఒక మీడియాకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అందులో ఏముంది, నిజంగానే ఈ నెల 18న తిరుపతి వేదికగా జూనియర్ ఎన్టీఆర్ తారక్ పార్టీని ప్రారంభించబోతున్నారా? ఒకవేళ ఏదైనా పార్టీకి మద్దతు తెలపబోతున్నారా? అసలు ఆయన పొలిటికల్ ఎంట్రీయే చేయడం లేదా? సో వీటన్నిటికి సమాధానం ఇస్తూ ఒక లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఏముందో ప్రస్తుతం మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే గత 4 రోజుల సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారినటువంటి వార్తగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీని చూసుకోవచ్చు. సో ప్రస్తుతం ఎందుకంటే ఆయన ఇప్పటికే దేవరా అదేవిధంగా రామ్ చరణ్తో పాటు కలిసి నటించినటువంటి చిత్రం కూడా రెండు కూడా పాన్ ఇండియా రేంజ్లో హిట్ అయ్యి ప్రస్తుతం ఆయన దేవరా 2తో పాటు ఇతరత్ర సినిమాలు కూడా పై బిజీగా ఉన్నారు. ఆయన ఫోకస్ అంతా ప్రస్తుతం ఇండస్ట్రీ అంటే సినిమాలపైనే ఉంది. సో సడన్గా ఈ వార్త పొలిటికల్ ఎంట్రీ వార్త, అది కూడా ఏపీలో 3 ఏళ్ళు ఎన్నికలకు సమయం ఉండగా ఎందుకు వచ్చిందనేది కూడా ఒకసారి చూద్దాం. నిన్న వచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఇంగ్లీష్లో వచ్చినటువంటి లేఖ చూద్దాం. ఏ క్లారిఫికేషన్ టు ఎన్టీఆర్ ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మీడియా సర్కిల్స్. వీ హ్యావ్ నోటీస్డ్ సెవరల్ పోస్ట్స్ లింకింగ్ July 18th టు ఎన్టీఆర్ గారు పొలిటికల్స్ అనౌన్స్మెంట్. యాజ్ పర్ అవర్ నాలెడ్జ్ we would like to clarify that these are only rumors and there has been no official announcement regarding same. కొన్ని మీడియా సంస్థల్లో కొన్ని సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం పొలిటికల్ అనౌన్స్మెంట్ ఈ నెల 18న ఉంటుందనేది పూర్తిగా అవాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18న పొలిటికల్ ఎంట్రీపై ప్రెస్ మీట్ అదేవిధంగా స్టేట్మెంట్ ఇస్తారన్నది కూడా అందులో వాస్తవం లేదని అది కూడా వాళ్ళు చెప్తున్నమాట. Our Uruvada event on July 18th was planned well in advance and is solely dedicated to unleashing the core idea and vision of Uruvada. It has absolutely no connection with the ongoing political speculations. సో మొత్తంగా ఊరువాడ అనే ఈవెంట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది పేద ప్రజలకు పూర్తిగా 100 కోట్ల రూపాయలతో పేద ప్రజలకు వాళ్ళకు సామాజిక సేవా కార్యక్రమాలు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. రాజకీయ స్పెక్యులేషన్స్ ఏవైతే రూమర్స్ అయితే ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిపై కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. జూలై 18 అంటే మరో 2-3 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ చేసేటువంటి కార్యక్రమం ఊరు వాడ కార్యక్రమంగా కూడా వాళ్ళు పూర్తిగా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. We also sincerely request media houses, digital platforms and social media pages to avoid spreading unverified or false information and to verify facts before publishing or sharing news, so that unnecessary confusion among
ఫ్యాన్స్ కెన్ బి అవాయిడెడ్. సో ఏది ధృవీకరించుకోకుండా జూనియర్ ఎన్టీఆర్పై వస్తున్నటువంటి పొలిటికల్ వార్తలను ప్రచురించేటువంటి ఏవైతే మీడియా సంస్థలు ఉన్నాయో, డిజిటల్ ప్లాట్ఫామ్స్, అదేవిధంగా సోషల్ మీడియా వెబ్సైట్లు ఏవైనా వాటన్నిటికి కూడా ఒక ఖండన ఇస్తూ ప్రకటించారు. ఎటువంటి పొలిటికల్ ఎంట్రీ ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్కు లేదన్నది కూడా ఈ వార్తలో సారాంశం. ద వెన్యూ, టైమింగ్స్ అండ్ కంప్లీట్ ఈవెంట్ ఎజెండా విల్ బి అనౌన్స్డ్ వెరీ సూన్ త్రూ అవర్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సెంట్, లవ్ అండ్ సపోర్ట్. www.raNTR.organization. సో ఇది చాలా క్లియర్ కట్గా వాళ్ళు ఈ నెల 18న జరగబోయేటువంటి ఈవెంట్ ఎక్కడైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అతి త్వరలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విడుదల చేస్తాము తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా. అదేవిధంగా తమ పిఆర్ టీం ద్వారా విడుదల చేస్తాము. పొలిటికల్ ఎంట్రీపై వస్తున్నటువంటి వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని కూడా కొట్టిపారేశారు. ఈ విషయంలో డిజిటల్ ప్లాట్ఫామ్స్, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సంయమనం పాటించాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అదే ప్రెస్ నోట్ను యథాతథంగా తెలుగులో చదివి వినిపిస్తాను. ఎన్టీఆర్ అభిమానులకు, మీడియా మిత్రులకు వివరణ. జూలై 18న ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రకటన ఉంటుందని పలు పోస్టులు సోషల్ మీడియాలో ప్రచారం ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. మా అవగాహన మేరకు అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని స్పష్టం చేస్తున్నాం. జూలై 18న నిర్వహించనున్న మా ఊరు వాడ కార్యక్రమం ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమం పూర్తిగా ఊరు వాడ యొక్క ప్రధాన ఆలోచన, లక్ష్యం మరియు విజన్ను ప్రజలకు పరిచయం చేయడానికి ఉద్దేశించబడినది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఊహాగానాలతో ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. అలాగే మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు మరియు సోషల్ మీడియా పేజీలను హృదయపూర్వకంగా కోరుతున్నాము. దయచేసి నిర్ధారణ కానీ లేదా అసత్య సమాచారాన్ని ప్రచారం చేయకుండా వార్తలను ప్రచురించే లేదా పంచుకునే ముందు వాస్తవాల్ని ఒకసారి నిర్ధారించుకోగలరు. దీనివల్ల అభిమానుల్లో అనవసరమైన అయోమయం ఏర్పడకుండా నివారించవచ్చు. కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం మరియు పూర్తి కార్యాచరణ వివరాలను త్వరలోనే మా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆదరణ మరియు నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలని చెప్పి నిన్న ఎన్టీఆర్ నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. సో మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పటికిప్పుడు లేనప్పటికీ ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ దిశగానే అడుగువేస్తున్నట్లు కనిపిస్తుంది. 100 కోట్ల రూపాయలతో సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. అది కూడా ఊరు వాడా పేరుతో పేద ప్రజలకు విద్యా వైద్యం అందించే విధంగా తన ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. సరిగ్గా పార్టీ పెట్టడానికి 2 ఏళ్ల ముందు తమిళనాడులో తలపతి సినీ నటుడు విజయ్ చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలనే ఇప్పుడు సౌత్ ఇండియాలో రాజకీయాలకు రావాలనుకున్నటువంటి హీరోలు వాటినే ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ విజయ్ కూడా 2 సంవత్సరాల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా నిర్వహించిన తర్వాత ఆయన ఒక పొలిటికల్ పార్టీని స్థాపించారు. పొలిటికల్ పార్టీ స్థాపించిన తర్వాత ఏడాదిలోనే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భం. సో అదే ట్రెండ్ ఇప్పుడు ఇక్కడ ఏపీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫాలో అవుతున్నాడని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున రూమర్స్ స్ప్రెడ్ అయిన తర్వాత ఆయన బాద్షా సినిమా టైంలో ఏకంగా వచ్చి మీడియా ముందు తన పొలిటికల్ రూమర్స్పై కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పటికిప్పుడు ఆయనకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటువంటి ఉద్దేశం లేనప్పటికీ కూడా భవిష్యత్తులో మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చెబుతున్నటువంటి మాట. మొత్తం మీద ఒక్కసారిగా ఏపీలో ఉన్నటువంటి టీడీపీ నేతల్లో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఉలిక్కిపాటు గురిచేసారి చేసింది. ఎందుకంటే తాత పోలికలతో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ వాక్చాతుర్యం, అదేవిధంగా ఆయనకున్నటువంటి పర్సనల్ ఇమేజ్ కావచ్చు, సినీ ఇమేజ్ కావచ్చు, వీటన్నిటిని ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు ఓన్ చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తమకు టీడీపీకి థ్రెట్ ఉంటుందని అనేక మంది నేతలు భావించారు. అనేక మంది నేతలు కూడా ఎన్టీఆర్ సన్నిహితులతో కూడా టచ్లోకి వెళ్ళినట్టు సమాచారం. టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా ఏపీ పొలిటికల్ సర్కిల్లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అనేది మాత్రం ఒక రకంగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈ నెల 18న జరిగేటువంటి కార్యక్రమం కేవలం సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఉండదని కూడా ఒక ప్రకటనలో నిన్న ఎన్టీఆర్ పిఆర్ టీం ప్రకటించినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తున్నారు.